వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ కండర వ్యవస్థ. కండరాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం మయాలజీ ఆర్ దీనిని సార్కాలజీ అని కూడా అంటారు. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య 639 ఆర్ 600+ అని కూడా అంటారు. అలాగే మానవ శరీరంలో కండరాల బరువు 40% ఉంటుంది. కండరాలలో ఉండే ప్రోటీన్స్ యాక్టిన్ మరియు మయోసిన్. ఇది కండరాలను సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడుతుంది. కండరాల అలసటలకు గల కారణం లాక్టిక్ ఆమ్లం. ఈ విధమైన అలసటను మసిల్ పాటిప్యూ అని అంటారు. మసిల్ పాటిప్యూ. వెన్నుపాములో కలిగే నొప్పిని స్పాండలైటిస్ అంటారు. కండరాలు ముదురు రంగులో ఉండడానికి గల కారణం మయోగ్లోబిన్ అనే ప్రోటీన్. కండరాలు ముదురు రంగులో ఉండడానికి గల కారణం మయోగ్లోబిన్ అనే ప్రోటీన్. కండరాలలో శక్తి ఏటీపీల రూపంలో నిల్వ ఉంటుంది. కండరాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం సార్కాలజీ. కండరాల సంఖ్య మొత్తం 639. కండరాల బరువు మన శరీరంలో 40% ఉంటుంది. కండరాలలో ఉండే ప్రోటీన్స్ యాక్టిన్ మరియు మయోసిన్. ఇవి సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడతాయి. కండరాల అలసటకు గల కారణం లాక్టిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ ఆమ్లం. ఈ విధమైన అలసటలను పాటిప్యూ అని అంటారు. వెన్నుపాములో కలిగే నొప్పిని స్పాండలైటిస్ అని అంటారు. కండరాలు ముదురు రంగులో ఉండడానికి గల కారణం మయోగ్లోబిన్ అనే ప్రోటీన్. కండరాలలో శక్తి ఏటీపీల రూపంలో నిల్వ ఉంటుంది. ఇది కండరాల గురించిన మొదటి న్యూస్, చిన్న మ్యాటర్ దానికి సంబంధించింది. నెక్స్ట్, కండరాలలో రకాలు. మొదటిది నియంత్రిత ఆర్ రేఖిత ఆర్ సంకల్పిత ఆర్ అస్థి కండర కణజాలం ఆర్ చారలు గల కండరం. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నియంత్రిత కండరాలకు మరొక పేరు అని అడిగి ఆప్షన్స్లో రేఖిత, సంకల్పిత, చారలు గల అని ఇచ్చి ఇంకొకటి ఏదైనా చారలు లేని ఇవ్వచ్చు. అలా ఇచ్చి ఇందులో సంబంధించినది ఆర్ సంబంధించినది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ఉపయోగపడుతుంది. లేదంటే మార్కు పోతుంది. అడిగే ఛాన్స్ ఉంటుంది. కన్ఫామ్ అని చెప్పలేకపోయినా అడిగే ఛాన్స్ అయితే కొంచెం ఉన్నది. సరే, నియంత్రిత కండరాల గురించి తెలుసుకుందాం. ఇవి పొడవుగా స్తూపాకారంలో ఉండే కండరం. ఇది మన ఆధీనంలో ఉండే కండరం. అంటే మనం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. దీనికి ఇది చారలు గల కండరం. ఇందులో అనేక కేంద్రకాలను మైటోకాండ్రియాలను కలిగి ఉంటుంది. ఇది అస్థి పంజరంలోని ఎముకలకు అతికి ఉంటుంది. అనేక కదలికలను జరుపును మరియు ఎముకలతో అతుక్కొని ఉంటుంది. ఇది నియంత్రిత కండరాల్లో అనేక కేంద్రకాలు మరియు మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇది ఎముకలతో అతికి ఉంటుంది. మరియు ఎక్కడెక్కడ ఉంటాయి? ఎగ్జాంపుల్స్: కాళ్ళు, చేతులు, నాలుకలు. అంటే మనంతలో మన ఆధీనంలో ఉంటాయి కదా చేతులు, కాళ్ళు. ఇప్పుడు నాలుకను మనం ఎలాగైనా అప్పుడప్పుడు మన ఇష్టం ఉన్నట్టు కదిలించవచ్చు. అలాగే చేతులు, కండరాలు, కాళ్ళు కూడా మనం అనుకున్నప్పుడు కదిలించవచ్చు. అదే వాటిని మన ఆధీనంలో ఉండేవి. అందుకే దానిపైన పేరు కూడా ఉంది కదా, నియంత్రిత, సంకల్పిత అని. వాటి పేరు కూడా కండరాల రకాల్లో కూడా నియంత్రిత అంటే మనం నియంత్రణ చేయొచ్చు. సెల్ఫ్గా మనంతలో మనం నియంత్రణ చేసే వాటిని నియంత్రిత కండరాలు అంటారు. తర్వాత రెండవది అనియంత్రిత ఆర్ అరేఖిత ఆర్ అసంకల్పిత ఆర్ చారలు లేని లేదా మృదు కండరం ఆర్ నునుపు కండరం. రెండోది ఏంటి? అనియంత్రిత కండరం, అరేఖిత కండరం, అసంకల్పిత కండరం, చారలు లేని కండరం, మృదు కండరం, నునుపు కండరం. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మూడు సంబంధించినది అని నియంత్రిత కండరానికి సంబంధించిన పేర్లు ఇచ్చి ఇదొకటి అనియంత్రిత కండరానికి ఇచ్చింది సంబంధించినది అడగచ్చు. లేదా
సేమ్ దీనికి ఇంతకుముందు చెప్పాను కదా, నియంత్రిత సంబంధించనిది అని చెప్పి సేమ్ దీనికి సంబంధించిన 3 ఇచ్చి దీనికి సంబంధించినది వేరే ఏదైనా ఇచ్చి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నియంత్రిత కండరం గురించి తెలుసుకుందాం. ఇది మన ఆధీనంలో లేని కండరం. అంటే దీన్ని మనం అదుపు చేయలేము. సెల్ఫ్గా మనంతలో మనం దీన్ని అదుపు చేయలేము. అందుకే దీనిని అనియంత్రిత కండరం అని అంటారు. ఇది కుదురు ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో? కుదురు ఆకారంలో ఉంటుంది. దీనిలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. వీటిలో ఎలాంటి చారలు ఉండవు. అందుకే మొదట చెప్పుకున్నాం కదా, చారలు లేని కండరం అని. అదే, ఇందులో ఎలాంటి చారలు ఉండవు. వీటి సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. వీటికి సంబంధించిన ఉదాహరణ: ప్రేగు, జీర్ణాశయం, గర్భాశయం, రక్తనాళాలు, వాయునాళం, కంటిపాప. వీటిని మనం అదుపు చేయలేం. ఇప్పుడు మనకు ఆకలి అయిందనుకో, ప్రేగులు ఆకలిని చూపిస్తాయి. జీర్ణాశయం కూడా మనం అన్నం తిన్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు వరకు జీర్ణం చేద్దామంటే అది మన చేతిలో ఉండదు. రక్తనాళాలు కూడా మనం రక్తం పంపు చేస్తూ ఉంటుంది కదా, ప్రతి క్షణం రక్తం జరిగిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. గుండె నుంచి ఆ శరీర భాగాల నుంచి గుండెకు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని మనం అదుపు చేయొచ్చా అంటే అదుపు చేయలేం. అది కూడా అలాగే వాయునాళం. మనం గాలి తీసుకోవడం ఆపగలుగుతాం కానీ ఎంతసేపు? అంటే కొద్దిసేపు, ఒక 30 seconds ఆర్ 20 seconds ఆపగలుగుతాం కానీ కంటిన్యూస్గా అయితే ఆపలేము. అందుకే ఇవన్నీ కూడా అనియంత్రిత కండరాలతో పనిచేస్తాయి. అలాగే కంటిపాప కూడా మనం కనురెప్ప కొట్టడం మనంతలో మనం చెప్పలేం, అది జరిగిపోతూ ఉంటుంది. కనుపాప కొట్టడం, కన్ను కొట్టడం, కంటిపాప కొడుతూ ఉంటుంది. మనం దాన్ని ఏం చేయలేం. దానివల్ల అందుకే ఇవన్నీ అనియంత్రిత కండరాలు అంటారు. తర్వాత హృదయ కండరం. దీనిని విరామం లేని కండరం. ఇది ఆకారంలో నియంత్రిత కండరాన్ని, విధిలో అనియంత్రిత కండరాన్ని పోలి ఉంటుంది. హృదయానికి రక్త ప్రసరణ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది హృదయం, గుండెలో ఉంటుంది. హృదయ కండరం అనేది ఆకారంలో నియంత్రిత కండరాన్ని, అంటే ఇది పొడవుగా స్తూపాకారంలో మన ఆధీనంలో ఉన్నట్టే ఉంటుంది. కానీ పని విషయంలోకి వస్తే మాత్రం మన ఆధీనంలో ఉండదు. అందుకే ఇది హృదయ కండరం. దీనిని విరామం లేని కండరం అని కూడా అంటారు. తర్వాత నెక్స్ట్, కండరాలు, వాటి లక్షణాలు. మొదటిది టిటానీ. ఇది కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలో ఉండడాన్ని టిటానీ అని అంటారు. కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలో ఉండడాన్ని టిటానీ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే పారాథార్మోన్ తక్కువైనప్పుడు ఈ టిటానీ అనే వ్యాధి వస్తుంది. ఇది కూడా ఒక లక్షణం కిందికి వస్తుంది. ఇందులో అయితే టిటానీ అనేది కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలో ఉండడాన్ని టిటానీ అంటారు. తర్వాత కండర గ్లాని అంటే ఒక వ్యక్తి నిర్విరామంగా పనిచేస్తున్నప్పుడు అతని కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయి అలసట చెందును. దానిని కండర గ్లాని అని అంటారు. ఏమవుతుంది? ఒక వ్యక్తి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాడు, అతనికి అలసట వచ్చేస్తుంది. అబ్బా, ఇక నేను చేయలేను, సారిగా మస్తు అయిపోయింది, నేను మస్తు పని చేసిన అని చెప్పి అలసిపోయి వచ్చి పడుకుంటాడు. అలాంటప్పుడు అతని లోపల జరిగేది ఏంటి అంటే అతని కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవ్వడం వల్ల అతను అలసటగా ఫీల్ అయ్యి ఇక నేను చేయలేనని చెప్పి అలసిపోయి పడుకుంటాడు. దాన్ని ఏమంటారంటే కండర గ్లాని అని అంటారు. తర్వాత రిగ్గర్ మోర్టిన్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత యాక్టిన్, మయోసిన్ మరియు ఏటీపీలు విడుదల కావు. క్రమంగా దాని ఫలితంగా శరీర భాగాలు గట్టిపడును. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అసలు మనిషి బతికుంటేనేమో ఇవన్నీ విడుదలవుతాయి, అవన్నీ అవుతాయి. చనిపోయిన తర్వాత విడుదల అవ్వవు కదా. అందుకనే అతని శరీర భాగాలన్నీ గట్టిపడతాయి. శరీర భాగాలు గట్టిపడడం అంటే
ఆ శరీర భాగాల చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడతాయి. ఆ కండరాలు గట్టిపడ్డాయి అంటే వాటిలో యాక్టిన్ మయోసిన్ ఏంటి? కండరాలలో ఉండే ప్రోటీన్స్. అంటే ఈ ప్రోటీన్స్ అనేవి వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ ప్రోటీన్స్ అనేవి విడుదల కావు కాబట్టి అతని శరీర భాగాలన్నీ గట్టిపడతాయి. దీనిని రిగ్గర్ మోర్టిన్ అని అంటారు. కండరాల లక్షణాలలో మొదటిది టిటానీ, రెండవది కండరగ్లాని, మూడవది లాక్టిక్ రిగ్గర్ మోర్టిన్. మొదటిది టిటానీ, రెండవది కండరగ్లాని, మూడవది రిగ్గర్ మోర్టిన్. టిటానీ అంటే కండరాలు ఎల్లప్పుడూ సంకోచంలో ఉంటాయి. కండరగ్లాని అంటే ఒక వ్యక్తి నిర్విరామంగా పనిచేస్తున్నప్పుడు అతనిలో వాయు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయి అలసట అవుతాడు. అది కండరగ్లాని. రిగ్గర్ మోర్టిన్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత యాక్టిన్, మయోసిన్, ఏటీపీలు విడుదల కావు, ఫలితంగా శరీర భాగాలు గట్టిపడవు. ఇది కండర వ్యవస్థ గురించి. మొదలు చెప్పుకుందేంటి కండర వ్యవస్థ. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాస్ట్గా చూసుకుందాం. అధ్యయనం చేసే శాస్త్రం దీన్ని కండర వ్యవస్థ సార్కాలజీ. తర్వాత ఎన్ని ఉంటాయి కండరాల సంఖ్య? 639. 40% బరువు ఉంటుంది. ప్రోటీన్స్ యాక్టిన్, మయోసిన్. నెక్స్ట్ అలసటకు కారణం లాక్టిక్ ఆమ్లం. ఇట్లాంటి దాన్ని అలసటను ఏమంటారు? మసిమల్ పాటిప్రియం. వెన్నుపాములో ఉండేది స్పాండలైటిస్ నొప్పి. వెన్నుపాములో నొప్పి స్పాండలైటిస్. కండరాల్లో ఏటీపీలలో శక్తి నిల్వ ఉంటుంది. కండరాలు ముదురు రంగులో ఉండడానికి గల కారణం మయోగ్లోబిన్. నెక్స్ట్ కండరాల రకాలు: నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు. ఫస్ట్ ఏంటి? నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరం. నియంత్రిత కండరం అంటే ఇవి మన ఆధీనంలో ఉంటాయి, పొడవుగా ఉంటాయి, స్థూపాకారంలో ఉంటాయి, చారలు గల కండరం, అనేక కేంద్రకాలు ఉంటాయి, మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి ఎముకలతో అతుక్కొని ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయంటే కాళ్ళు, చేతులు, నాలుకలో ఉండే కండరాలు. ఇవన్నీ నియంత్రిత కండరాలు. వీటిని రేఖిత, అసంకల్పిత అస్థికండర కణజాలం చారలు గల కణజాలం అంటారు. నెక్స్ట్ అనియంత్రిత కణజాలం. ఇది మన ఆధీనంలో ఉండదు, కుదురు ఆకారంలో ఉంటుంది, ఒకే ఒక కేంద్రకం ఉంటాయి, ఎలాంటి చారలు ఉండవు. వీటి సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. ఎగ్జాంపుల్స్: పేగు, జీర్ణాశయం, గర్భాశయం, రక్తనాళాలు, వాయునాళం, కంటిపాప. తర్వాత లాస్ట్ ఇది హృదయ కండరం. దీన్ని విరామం లేని కండరం అంటారు. ఆకారంలో నియంత్రిత కండరాన్ని, విధిలో అనియంత్రిత కండరాన్ని పోలి ఉంటుంది. హృదయానికి రక్త ప్రసరణ చేయడంలో తోడ్పడుతుంది. ఇది హృదయంలో ఉండే కండరం. ఇంతే. ఈ చిన్న టాపిక్ ఇది. ఓకే, నెక్స్ట్ వేరే టాపిక్ నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.